ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా మీరు పడుతున్న కష్టాలు మీ కష్టాలు కావు, కానీ మీ కష్టాలని మీరు భావించుకుంటున్నారు, మీరు ఊహించుకుంటున్నారు. అమ్మా నాకు ఇన్ని కష్టాల, నీ కష్టాలు కావు. నాకు ఇన్ని బాధల, నీ బాధలు కాదు. నాకు ఇన్ని వేదన, నీ వేదన కాదమ్మా. ఫస్ట్ నీ మైండ్ నుండి అది తీసేయి. ఒక ఆదము వలన వచ్చిన పాపానికి ఏమైందంట? మరణము సంభవించింది. రెండో ఆదం వలన ఏమైంది? నేను ఎవరో ఎంతగా ప్రేమించాడు గనుక నీ కొరకు సిలువపై ప్రాణాన్ని పెట్టాడు. ఆమేన్. ప్రాణం పెట్టింది ఎందుకు తెలుసా? నువ్వు కష్టపడాలని కాదు, నువ్వు సమస్యలో ఇరుక్కుపోవాలని కాదు. నేను ఆ సమస్యల నుండి బయటపెట్టాడు. ఈ లోకంలో నువ్వు రాక మునిపే దేవుడు నిన్ను ఎప్పుడో విడిపించేశాడు. ఏ కష్టం గురించి ఈ రోజు మాట్లాడుతున్నావు నువ్వు? దాన్ని నువ్వెందుకు మోస్తున్నావు? ప్రభు ఇంకో మాట అన్నాడు, భారం మోస్తున్న సమస్త జనములారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. కాని భారాన్ని ఎందుకు మోస్తున్నారు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను.